కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తే, నేను నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని విన్నాను. అది ఎందుకు వచ్చింది, అసలు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది? 94లో వచ్చింది. అది 94 ఇంకా 90 ఆ ప్రాంతాల్లో. ఎందుకు వచ్చిందంటే, మన రాష్ట్రంలో ఒక గొప్ప వేద పండితుడు ఆయన. ప్రతి సంవత్సరం ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటారు. అట్లాగా మా నాన్న 4 వేదాలు చదివాడు. ఓకే. అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేయించడం అనేది, చేయించడంకి అర్హత ఉండాలి. యజ్ఞం చేయించాలంటే ఆర్ధర్యం అంటారు. అది యజ్ఞం చేయడాన్ని మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞం చేయించే అర్హత వస్తుంది. విద్యా బోధన చేశాడు, విద్యార్జన చేశాడు. 86 ఏళ్ళు బతికాడు. చివరి 2-3 ఏళ్ళు తీసేస్తే చివరి క్షణం వరకు విద్యార్థిగా ఉన్నాడు. చాలా ఎర్లీ స్టేజ్లోనే గురువు అయ్యాడు, అధ్యాపకుడు. వీళ్ళకి కూడా పెద్ద పెద్ద పండితులు, ఆయన శిష్యులు అనేక మంది ఉన్నారు. సో అంటే ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా స్టూడెంటే. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అహం బ్రహ్మాస్మి, నాకు అన్నీ తెలుసు అనేది అబద్ధం. తెలియంది ఎంతో ఉంది. చాలామంది తెలియందాన్ని తెలిసినట్టు మేనేజ్ చేస్తారు, కానీ ఎన్నో విషయాలు రోజు దైనందిన జీవితంలోనే తెలియని ఉంటాయి. అలాగ మా నాన్న నిత్యం విద్యార్థి. సో 4 వేదాలు చదివాడు. 4 వేదాలకి అర్థాలు రాశాడు. ఏది అడిగినా ప్రామాణికంగా చెప్తాడు. ఇప్పుడు ఒకటి ఫలానా ఇలా చేయొచ్చా, అది ఏంటి, ఇది ఏంటి అని అడిగితే అది ఇలా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే అలా ఉంది కాబట్టి అని ఆయనంతా సాక్ష్యంతో, ఓకే, సహేతుకంగా అంటారు. దానికి సపోజ్ ఒకటి దొరకలేదు, నువ్వేదో అడిగావు, ఆయన చెప్పాడు. ఇది ఎక్కడుందంటే అన్నాడు, కమిట్ అయ్యాడు. ఎక్కడుందో చెప్పాలి. చెప్పడానికి వెతికేవాడు. ఇంట్లో తాటాకుల గ్రంథాలు అవన్నీ ఉండేవి. ఎప్పుడు మొక్కలు అయిపోయి అట్లాంటివి ఉండేవి. పాతవి కదా, తాళపత్ర గ్రంథాలు అంటారు. అవి దొరకవు, స్టోర్ చేయడం చాలా కష్టం. ఎక్కడి నుంచో ఆయనకు వచ్చాయి, ఆయన పదిలపరచాలి, సమయానికి తీసుకోవాలి. ఇప్పుడు లాయర్, ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకో, కొత్తవన్నీ బ్రాండ్ న్యూ చుట్టూ పెట్టుకుంటాడు. తళ ఆడిపోతుంటాయి. చదివేశాడా అనుకుంటాం మనం. వచ్చింది అసలు అట్ట కూడా ఎప్పుడు తీయలేదు. కానీ మరి ఎందుకు పెట్టుకుంటాడు లాయర్ అంటే, లాయర్లు హట్ అవుతారు. అవన్నీ లాయర్లు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రచయితనే, నేను అనేక పుస్తకాలు పెట్టుకుంటాను. బాబు అన్నీ చదివేశాడు ఎల్బి శ్రీరామ్, నేను ఒక పేజీ కూడా చదివి ఉండకపోవచ్చు. మరి ఎందుకు పెట్టుకుంటాను? నాకు ఏదో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగను నేను. అది చిన్న డౌట్. అది యామ్ స్పెల్లింగ్ ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఎంత నవ్వుతాడు ఎవరినైనా యామ్ స్పెల్లింగ్ ఏంటని అడిగితే, ఏం చదివేవరా నువ్వు అని అడుగుతాడు. సడన్గా డౌట్ వస్తుంది. అలా చిన్న చిన్న విషయాలు. సో ఈ కోర్టు లాకి సంబంధించి కానీ, రచయితకి సంబంధించినవి కానీ, వేదాలకు ఎవరికి సంబంధించినదైనా, ఇవాళ ఇంటర్నెట్ చేతిలో ఎలా ఉందో అలాగ మన చుట్టూ ఒక ప్రపంచం ఉండాలి. రైటర్స్ కాబట్టి, లాయర్స్ కాబట్టి, వేద పండితులు కాబట్టి, వాళ్ళకి వేదాలకు సంబంధించిన, లాకి సంబంధించిన, సమాజానికి సంబంధించిన పుస్తకాలు అలా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అలాగ తాళపత్ర గ్రంథాలన్నీ మా నాన్న అవన్నీ చదివాడని కాదు, ఫలానా చోట ఉంది అని అంటాడు. ఎక్కడో ఆయన చదువుకున్న దాంట్లో ఆ ఫలానా పుస్తకం వెతకాలి ఎక్కడుందో. ఆ ఏ పేజీలో ఉంది అవి తీయాలి. సరిగ్గా అక్కడే చిరిగిపోయి ఉంటుంది, ఆ మొక్క పోయి ఉంటుంది. దాన్ని పూరించాలి మళ్ళీ. ఇలా ఉంది కాబట్టి ఇదిగో ఈ లైన్ ఇలా వస్తుంది. సహేతుకంగా అంటే ప్రామాణికంగా చెప్పాలి. అలా ఇవన్నీ చేసిన గొప్ప పండితుడు. మన తెలుగుదేశంలో వేద పండితులు కోపడతారేమో నాకు తెలియదు, చాలా చోట్ల వేద పండితులు ఉన్నారు. అలాగే కోనసీమ, ఈస్ట్ గోదావరిలో కోనసీమ అంటారు, మాది కోనసీమ. అక్కడ ఉద్దండ పండితులు ఉండేవారు. ఆ పండితుల్లో నిత్యం ఏ అరుగు చూసినా వేదఘోషతో కళకళకళలాడిపోతూ ఉండేది. ఆ రోజులు మారుతున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా ఉన్నారో అప్పుడు పండితులు ఎలా ఉండేవారు. సో వేదఘోష ఉంటే ఏంటి, మంచి పంటలు పండుతాయి, మంచి ప్రకృతి బాగుంటుంది, పంచభూతాలు బాగుంటాయి, అన్నీ చల్లగా చూస్తారు, వర్షాలు పడతాయి, అన్నీ సకాలంగా అన్నీ ఉంటాయి. ప్రకృతి, మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. వాటిని పరిరక్షించడానికి వేదఘోష, మంచి మ్యూజిక్ థెరపీ అలాగే మనకి
సంగీతం వేదం కూడా ఒక మ్యూజిక్, రిథమిక్. అది ఆ ఘోష నిత్యం వస్తుంటే వైబ్రేషన్స్ అంటాం మనం. పొద్దున ఓం అంటే మంచి వైబ్రేషన్. అలా వేదఘోష స్వరయుక్తంగా ఉంటుంది. ఒక పాటకి ఎలాగ స్వరం కడతామో అట్లా ఇవన్నీ ఉండబట్టి ఆ రోజుల్లో అలా ఉండేవి. అన్నీ సకాలంలో జరిగేవి. ఇప్పుడు అన్నీ అకాలమే. అన్నీ ఏ కాలంలో అది రాదు. ఇంకా ఉగాది పచ్చడి తిందామంటే ఇప్పుడే మామిడి పళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు టెంకలు మిగులుతాయి అన్నమాట. సో అలాగా ఆ పండితుడిగా ఆయనకి ఇచ్చారు. అది అంటే ఆ రాష్ట్రపతి అవార్డు అన్నది ఆ కేటగిరీకి ఉందా అండి? అది నాకు తెలిసింది. వేద పండితుడు అంటే ఎప్పుడు అంటే మరి ఇంత స్థాయి సాధించారు కదా ఆయన, బట్ అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది మీది? నేను ఒక చోట రాశాను అక్కడ, మా నాన్న శ్రవతి, రిత్యాగ్నిహోత్రి, 4 వేదాలు చదివిన పండితుడు, ఇలా ఓ 20 ఉన్న విశేషణాలు రాసి, ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఒక రైలు ట్రాక్లో ఒక పట్ట అయితే, సమాంతరంగా లారీడు జీవితాన్ని భుజాన్ని వేసుకుని ధీరోదాత్తంగా నడిచిన ఉత్తమ కథానాయకుడు మా నాన్న. ఏది అంటే వేదాలంటే ఇవన్నీ సంసారాన్ని పక్కన పడేసి పుస్తకం తెరుచుకుని, లేకపోతే నేను సినిమాలంటే పెళ్ళాన్ని ఎక్కడో పడేసి పిల్లల్ని నేను వేషాలు వేసుకుంటూ చుట్లు తిరుగుతుంది, అది కాదు. మనం భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు దాంతో సాధించాలి. ఏదైనా మనకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. ఏం చేసినా మొహంతో చేస్తున్నాం కదా అని కాళ్ళు ఇరిచి పక్కన పడేయం కదా, దాన్ని మోసుకునే వెళ్ళాలి. కూర్చొని చెప్పేదానికి కూడా కాళ్ళని దాన్ని పరిరక్షించుకోవాలి. సో అలాగే ఒక కుటుంబంతో 7 అన్నదమ్ములు మేము. అందరికంటే ఒక పెద్ద అక్క, వాళ్ళకి పిల్లలు, మనవలు, నిత్యం ఆర్థిక సమస్యలు. అలా ఉన్నా కూడా పెద్ద పండితుడు. పేరు బయట చూస్తే అలా ఉంటుంది, సాధన అలా ఉంటుంది. టైం రోజుకి 24 గంటలు చాలు. సంసారంలో ఏదైనా ఆయనే చేయాలి. నాకు పరీక్ష ఫీజు కట్టాలన్నా, ఇంకొకళ్ళకి పెళ్లి చేయాలన్నా, ఇంకొకళ్ళకి పురుటికొచ్చినా, ఇంట్లో బియ్యం లేకపోయినా, అన్నిటికీ సమస్యలు ఒక్కదానికి ఒక్క పరిష్కారం ఉండరు. ఇంట్లో 10 మంది పెద్దలు ఉండరు, ఒకడే ఉంటాడు. సమాంతరంగా తన విద్య వేరు, తన లోకం వేరు, తన రేంజ్ వేరు. ఆ రేంజ్ మాకెవరికి లేదు. ఆ వేవ్ లెంగ్త్ అంటామే, ఆయన ఒక్కడే మా ఇంట్లో పండితుడు. మేమందరం మామూలు పామర్లు. మాకు ఇంకో విద్య, ఇంగ్లీష్లో మేము పెద్ద పండితులు, ఎంఏలు అవి కావచ్చు, కానీ ఆ విద్యలో ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటూ, మా జనరేషన్ గౌరవిస్తూ, మేము వేదం నేర్చుకుంటామంటే వెల్కమ్. ఎంతోమంది పెద్ద పండితులు అయినప్పుడు పిల్లలకి ఎందుకు చెప్పడు? మేము నేర్చుకుంటాం అనలేదు. ఎందుకంటే అప్పుడు వేదం చదివితే మాకు ఫ్యూచర్ బాగుండదనే ఒక ఏదో, అందుకని మేము చదవలేదు. చదివితే ఆయన కంటే పెద్ద పండితులు చేసేసేవారు. ఈవేళ నేను ఎలా ఉండేవాడిని అంటే, మంచి నేను కూడా అవార్డు పొందేసేవాడిని, రాష్ట్రపతి అవార్డు. మరి ఎందుకు దీన్ని ఏమనాలి? ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించట్లేనటువంటి పరిస్థితులు కూడా ఉండాలి. మనిషి బతకాలా. ఇప్పుడు నేను యాక్టర్ని, నా ఫ్యామిలీలో ఎవరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు? యాక్టర్ అయితే కష్టాలు ఏంటో తెలుసు. రేపు యాక్టర్ అయిన ప్రతివాడు బాగుంటాడు, కష్టాలు ఉండవంటే అందరూ చేరుతారు. ఫలానా చదివితే అమెరికా వెళ్ళొచ్చు అంటే అందరూ అది చదువుతారు, BE BTech చదువుతారు. అమెరికా వెళ్తే కష్టాలు రా అంటే ఎవడు BE చదవడు. ప్రస్తుతం ఆ ట్రెండ్ని బట్టి నడుస్తుంటాం ఎవరైనా. అదే నిజమని కాదు, అమెరికా వెళ్ళడమే గొప్ప కాదు, వేదాలు ఒక్కటే చదువు కాదు. కానీ అన్ని చదువులు వేదాల్లోంచి వచ్చాయి కాబట్టి వాటిని గౌరవించాలి. సమకాలీనంగా కాంటెంపరీ అంటాం. ఈవేళ వేదం చదివితే బతకగలమా? బతకగలిగితే చదువుగా వెళ్ళాం. ఆ రోజుల పరిస్థితి అలా ఉంది. వేళ వేద పండితుడు హాయిగా ఉన్నాడు. మామూలు మనకంటే కూడా వాడు ఈజ్ ఎంజాయింగ్ లైఫ్, రిచ్గా ఉంది. మన రోగాల కంటే వాళ్ళ రోగాలు తక్కువ, మన అనారోగ్యం కంటే వాళ్ళ అనారోగ్యం తక్కువ, మన మానసిక మెంటల్ స్టేటస్ కంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎక్కువ, మన మెచ్యూరిటీ కంటే వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువ. అభిప్రాయం చెప్పండి. మామూలుగా పురోహితుని మనం అందరం గౌరవిస్తాం, ప్రతి ఇంట మనం పూజలకు పిలుస్తాము, ఏ కార్యమైనా ఆయనే పిలుస్తాం. కానీ పెళ్లి సంబంధం వచ్చరికి మీ ఇంటి కూతుర్ని మా ఇంటి కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడం. ఎట్లా మీ ఇంటి కూతుర్ని మనం ఏ కార్యక్రమం అయినా పురోహితుని పిలుస్తాము, అన్నీ ఆయన చేతులమే నడుస్తాయి. కానీ ఆయనకి పిల్లని ఇవ్వడానికి మాత్రం ఇప్పుడు పరిస్థితులలో ఏ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి. ఆ పరిస్థితిని మీరు ఎలా? సో సింపుల్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లాంగ్వేజ్లో అనుకుందాం. నిజాన్ని ఆ గొప్ప విషయాన్ని సినిమాతో పోల్చకూడదు. అయినా మనకు అందరికీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సినిమాలో సినిమా యాక్టర్ చాలా రేంజ్లో ఉంటాడు, పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? క్రేజీ నెంబర్ 1. ఛానల్స్ తీస్తే, పేపర్లు తీస్తే, మ్యాగజైన్స్ తీస్తే, పబ్లిక్లోకి వెడితే
ఆ హీరో నాంతున్నాడు నోళ్ళల్లో. పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు. ఓకే. సో అంటే పండితుడు అంత గొప్పవాడా పురోహితుడు అనొచ్చు నువ్వు. గొప్పవాడంటే గొప్పవాడే, నీకు కావలసినప్పుడు గొప్పవాడు, అక్కలేనప్పుడు కాదు. ముహూర్తం పెట్టాలంటే పంతులు కావాలి, ఎవరైనా చచ్చిపోతే పంతులు కావాలి, శుభకార్యానికి కావాలి, ఆ శుభకార్యానికి కావాలి. అసలు ఆయన లేకుండా నేను నాటకంలో రాశాను, అసలు అందరూ బ్యామ్మర్లు అంటారు కానండి బాబు, తమరు లేకపోతే ఉపనయనం ఎలా జరుగుద్ది, ఓ పెళ్ళి ఎలా జరుగుద్ది, మరి ఓ సావు ఎలా జరుగుద్ది, శుభానికి మీరు కావాలి, అశుభానికి మీరు కావాలి, ఇలా ఏదో చెప్తాడు అట్లా కామిక్గా. అట్లా అతను అవసరం వచ్చినప్పుడు అతను గొప్పయ్యా. నేను అనేది పంతులనే కాదు, ఎవడైనా నేను గడ్డం గీయించుకోవాలి, ఆ అవసరం వచ్చినప్పుడు వాడు గొప్పవాడు. ఇట్లా కుర్చీ కాలు ఇరిగిపోయింది పడిపోతున్నాం, కార్పెంటర్ గొప్పవాడు, రానంటే కాళ్ళు పట్టుకుని చేయించుకుంటాం. అన్నీ గొప్పవే. మనకి సందర్భం వచ్చింది కాబట్టి పంతుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏది గొప్పగా చెప్పు. మా చిన్నప్పుడు ఒక పాఠం, 4th క్లాసో 3rd క్లాసో, ఎవరు గొప్ప శరీర భాగాల్లో అందరూ కళ్ళు అన్నాయి మేము గొప్ప అంది, ముక్కు అంది నేను గొప్ప అంది, నోరు నేను లేకుండా తినగలవా అంది. ఇలా అందరం చూద్దాం ఎవరు గొప్ప తెలుసుకుందామని అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మానేశారు. మొత్తం నోరు నేను తిన్నంది, కడుపు మాడిపోతుంది, ఇంకోటి కళ్ళు నేను చూడమంది, అన్నం ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందరూ కలిసి చివరికి ఏంటంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మా మనవరాలు చదువుతుంటారు. అలాగా మోరల్ ఏంటంటే అందరూ గొప్పే, ఎవడు లేకపోయినా నడవదు పని. ఇది ఒక సిస్టమ్. చిన్న ప్లగ్ కరెంట్ కనెక్షన్ పోతే ఇంత సిస్టమ్ ఆగిపోతుందిగా. సో అట్లా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో దేని అందం దేని అవసరం దాందే. ఏది లేకపోయినా కూడా అది ఫుల్ ఆర్కెస్ట్రా కాదు. ఇలా ఠంగ్ ఠంగ్ రిథమిక్గా కొట్టే దాని దగ్గర నుంచి కీబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇంపార్టెంటే. ఇంతమంది ఎందుకు ఒకటి చాలు కదా అనుకుంటాం మనం. అన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా. పెళ్ళిలో అన్ని ఎందుకు పెట్టడం అంటాం, ఒకటి కాదు అన్నీ కలిస్తే భోజనం. ఓకే. ఇప్పుడు ఇంత నాన్నగారి దగ్గర నుంచి అంత నాలెడ్జ్ నుంచి ఆ నాలెడ్జ్ మీకు రచయిత కావడానికి ఏమో ఉపయోగపడిందా? అదేనా ఇన్ఫ్లుయెన్స్, అదే కారణం? అసలు ఒక రకంగా అస్సలు ఉపయోగపడలేదు, ఒక రకంగా మొత్తం ఉపయోగపడదు. ఎలాగంటే మా నాన్నగారు సరస్వతి పుత్రులు, నేను రాసే రచనలు కూడా సరస్వతి అనుగ్రహమే ఉండాలి. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. వాళ్ళు చదవాలన్నా సరస్వతి కావాలి, పిహెచ్డి చేయాలన్నా సరస్వతి కావాలి, రెండు సరస్వతి. రేంజెస్ ఉంటాయి. సో వాళ్ళు చదివేవాడు నాకు సరస్వతి ఎక్కలేదంటే వాడు వాళ్ళే రావు. సో అట్లా నేను రచనలు చేయడానికి ఆయన భాష, ఆయన పదజాలం నేను వాడి ఉండకపోవచ్చు, కానీ భావాలు అవే. తల్లి అందరికంటే గొప్పది ఆయన వేద రూపంలో చెప్తాడు, నేను నాటకం రూపంలో చెప్తాను తల్లి ఎంత గొప్పదో. కన్నీళ్లలో చాలా పవర్ ఉంది, మగవాడు ఏడవకూడదు అనేది ఉందనుకో. నేను ఒక హీరో చేత ఎక్కడో ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తాను, ఆయన ఒక శ్లోకం ద్వారా ఒక మంత్రం ద్వారా ఆయన చదివి వినిపిస్తాడు. ఆయన చెప్తున్నప్పుడు మనకి ఫీల్ అవుతాం, నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఫీల్ అవుతాం. మరి నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఆ జీన్స్లో ఆయన భాష నాకు రాకపోవచ్చు, ఆ భావాలు ఇవి అంటామే, అదే అరిషడ్వర్గాలు, కామం, క్రోధం, మతం, ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ జీన్స్లో ఉంటాయి. ఆ జీన్స్లో వచ్చినవి అవి నాకు వచ్చినప్పుడు ఆయన పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి, నా పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి.